ఒకసారి ఊహించుకోండి, ఒక సైడ్ ఏమో ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఒక వెబ్సైట్ని డెవలప్ చేస్తున్నారు కొన్ని వారాల పాటు. బట్ ఇంకొక వైపు కొన్ని సెకండ్ల వ్యవధిలో ఒక ఏఐ టూల్ ఆ వెబ్సైట్ యూఏని డెవలప్ చేసింది. అంతేకాదు ఇంకొక పవర్ఫుల్ ఏఐ టూల్ని ఊహించుకోండి. ఆ ఏఐ టూల్ చాలా తక్కువ టైంలో కోడ్స్ని జనరేట్ చేయడమే కాకుండా పవర్ఫుల్ విజువల్ కాన్సెప్ట్స్ని కూడా మనకి ఇచ్చేస్తుంది. మరి ఇటువంటి ఒక సరికొత్త ఏఐ మోడల్ని గూగుల్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. మరి ఏంటా ఏఐ మోడల్ పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఏఐ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 10th బ్యాచ్ ఏప్రిల్ 9వ తారీఖు నుంచి స్టార్ట్ అయిందండి. మీరు కూడా ఏఐ తెలుగు బిగినర్ కోర్సులో జాయిన్ అవుతారు అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. గూగుల్ వాళ్ళు వర్క్ చేస్తున్న నెక్స్ట్ ఏఐ మోడల్ పేరే డ్రాగన్ టెయిల్ ఏఐ మోడల్ అనమాట. ఇది ఇంకా అన్రిలీజ్డ్ ఏఐ మోడల్ అనమాట. గూగుల్ కంపెనీ వాళ్ళు సీక్రెట్గా వర్క్ చేస్తున్న మోడల్ ఇదే. ఈ ఏఐ మోడల్ ప్రధానంగా దేని మీద ఫోకస్ చేస్తుందంటే వెబ్ సంబంధించిన వెబ్ పేజెస్ని డెవలప్ చేసే యూఐని డెవలప్ చేయడం కానివ్వండి, వెబ్ పేజెస్ని కానివ్వండి, వెబ్ డిజైన్స్ని క్రియేట్ చేయడం కోసం గూగుల్ వాళ్ళు ఇటువంటి డ్రాగన్ టెయిల్ ఏఐ మోడల్ మీద అయితే వర్క్ చేస్తున్నారు. ఈ ఏఐ మోడల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే చాలా తక్కువ టైంలోనే వెబ్ సంబంధించిన కొత్త అమేజింగ్ డిజైన్స్ అయితే డెవలప్ చేయొచ్చు అని చెప్తున్నారు. యూఐని క్లీన్ యూఐతో తక్కువ టైంలోనే వెబ్సైట్స్ని డెవలప్ చేయడం కోసం గూగుల్ వాళ్ళు ఫోకస్ చేసిన ఏఐ మోడలే ఈ డ్రాగన్ టెయిల్. ఇది మోస్ట్ కాంప్లెక్స్ కోడింగ్ టాస్క్ని కూడా చాలా తక్కువ టైంలోనే పూర్తి చేయగలుగుతుంది అనమాట. అంతేకాకుండా ఎవరైతే వెబ్సైట్ డిజైన్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి చాలా తక్కువ టైంలోనే సరైన అసిస్టెన్స్ అయితే ఇవ్వగలుగుతుంది అనమాట. యూనిక్ వెబ్ డిజైన్ కాన్సెప్ట్స్ కూడా ఈ పర్టికులర్ ఏఐ మోడల్ హెల్ప్ చేస్తుంది. ఇక గూగుల్ వాళ్ళ డ్రాగన్ టెయిల్ ఏఐ మోడల్ ఎలా పనిచేస్తుంది, దీని వెనకాల టెక్నాలజీ ఏంటి? గూగుల్ కంపెనీ వాళ్ళు ఈ పర్టికులర్ ఏఐ మోడల్ కోసం టీపీయూస్ని యూస్ చేస్తున్నారు. అంటే టెన్సర్ ఫ్లో ప్రాసెసింగ్ యూనిట్స్ అనమాట. ఇవి చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తాయి అనమాట. చాలా కాంప్లెక్స్ అల్గారిథమ్స్ని లైటింగ్ ఫాస్ట్తో చాలా ఫాస్ట్గా అయితే ఈ మోడల్స్ని డిప్లాయ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఏదైతే ఉంటాయి, కాంప్లెక్స్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ కూడా సింపుల్గా హ్యాండిల్ చేస్తూ కొత్త డిజైన్స్ అనేది ఇస్తూ ఉంటాయన్నమాట. సో మోస్ట్లీ వీళ్ళు వెబ్సైట్ డెవలప్మెంట్, దానికి సంబంధించిన డిజైన్ కాన్సెప్ట్స్ని, కాంప్లెక్స్ డిజైన్స్ని హ్యాండిల్ చేయడం కోసం, కోడింగ్ని కూడా ఫాస్ట్గా చేయడం కోసం, అంటే ఫాస్ట్గా డిప్లాయ్ చేయడం కోసం ఈ మోడల్ మీద వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఇతర మోడల్స్కి ఈ మోడల్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే సాధారణంగా ఏ మోడల్స్ న్యాచురల్ లాంగ్వేజ్ మోడల్ కానివ్వండి, జనరల్ కోడ్ మోడల్స్ అయితే డెవలప్ చేస్తూ ఉంటారు. బట్ వీళ్ళ డ్రాగన్ టెయిల్ ఏ మోడల్ చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి డెవలప్ చేసిన ఏ మోడల్. దీనివల్ల ఏంటంటే మనకి క్లీన్ యూఐతో వెబ్ సంబంధించిన వెబ్సైట్స్ ఏదైతే డెవలప్మెంట్ అనేది ఈజీ అవుతుందని చెప్తున్నారు. అంతేకాకుండా కొంతమంది యూజర్స్ కానివ్వండి, ఈ టెస్టర్స్ ఎవరైతే ఉంటారో, వెబ్సైట్ టెస్టర్స్ ఉంటారో, వాళ్ళు కూడా ఈ డ్రాగన్ టెయిల్ సంబంధించిన ఇనీషియల్ డెమో సంబంధించిన కాన్సెప్ట్ చెక్ చేసిన తర్వాత చాలా క్లీన్గా ఈ వెబ్సైట్స్ అనేవి, కొన్ని శాంపుల్ వెబ్సైట్స్ అవుట్పుట్ వస్తే క్లీన్ యూఐ కానివ్వండి, లేఅవుట్స్ కానివ్వండి, దానికి సంబంధించిన ఎలిమెంట్స్ కూడా చాలా బాగా వచ్చినట్టుగా కొంతమంది యూజర్స్ రివ్యూ కూడా ఇస్తున్నారు. అంటే ఇంటర్నల్గా ఎవరైతే టెస్ట్ చేశారో. నెక్స్ట్ ఈ మోడల్లో మరొక అడ్వాంటేజ్ చూసుకున్నట్లయితే ప్రోటోటైపింగ్ ఏదైతే చేస్తారో, ఇనీషియల్గా వెబ్సైట్ని డిప్లాయ్ చేసే ముందు కొంచెం ప్రోటోటైపింగ్ చేస్తారన్నమాట. ఈ వెబ్సైట్ ఎలా లేఅవుట్ చేయాలని చెప్పి ఆ ప్రోటోటైపింగ్ టైంని రెడ్యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కాస్ట్ కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ పర్టికులర్ వెబ్సైట్స్, ఈ పర్టికులర్ మోడల్ యూస్ చేసి ఎవరైనా వెబ్సైట్ని డిప్లాయ్ చేద్దాం అనుకుంటే దానికి సంబంధించిన డిప్లాయ్మెంట్ టైం కూడా చాలా తక్కువ ఉంటుందని చెప్తున్నారు. పోస్ట్ ప్రాసెసింగ్ టైం కూడా చాలా తక్కువ ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే గూగుల్ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ జెమినీ ఏఐ మోడల్ ఉన్నప్పుడు ఈ డ్రాగన్ టెయిల్ ఏఐ మోడల్ని ఎందుకు డెవలప్ చేస్తున్నారు? ఒకసారి మనకి జెమినీ ఏఐ మోడల్ గురించి మాట్లాడుకుంటే ఇది రెగ్యులర్గా ఉండే ఒక టెక్స్ట్ మోడల్ కానివ్వండి, కాన్వర్జేషనల్ ఏఐ మోడల్ అని అంటారు. సో రెగ్యులర్గా మీరు టెక్స్ట్కి సంబంధించిన కాన్వర్జేషన్ చేయొచ్చు, లేకపోతే టెక్స్ట్ ఇమేజెస్, వీటి కోసం మనం ఈ జెమినీ ఏఐని అయితే డెవలప్ చేశారు. బట్ ఈ డ్రాగన్ టెయిల్ మోడల్ని డెడికేటెడ్గా వెబ్సైట్ సంబంధించిన డెవలప్మెంట్ కోసం, వెబ్సైట్ యూఐ డిజైన్ కోసం, వెబ్సైట్ లేఅవుట్స్ డెవలప్ చేయడం కోసం, దానికి సంబంధించిన కోడింగ్ని స్పీడప్ చేయడం కోసం డెవలప్ చేశారు. అది జెమినీ ఏఐకి ఈ డ్రాగన్ టెయిల్ మోడల్కి ఉన్న డిఫరెన్స్. ఇప్పుడు ఈ మోడల్ యొక్క రియల్ టైమ్ అప్లికేషన్స్ ఏంటి? జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక స్టార్టప్ కంపెనీ వాళ్ళే ఒక ఇన్వెస్టర్కి పిచ్ చేద్దాం అనుకున్నారు. అప్పుడు వాళ్ళు ఏమని పిచ్ చేయొచ్చు? కేవలం నిమిషాల టైంలోనే ఒక వెబ్సైట్ని డిప్లాయ్ చేయొచ్చు అనే విధంగా చేయగలిగితే ఆ పర్టికులర్ ఏఐ టూలే మనకి ఈ డ్రాగన్ టూల్ సంబంధించిన ఏ మోడల్ అవుతుంది. అంతేకాకుండా విజువలైజేషన్ పరంగా మోర్ అపీలింగ్ విజువలైజేషన్ టూల్స్ని తీసుకురావచ్చు చాలా తక్కువ టైంలో. మూడో రియల్ టైమ్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే టైం పరంగా సేవ్ చేసుకోవచ్చు. ఏదైతే రెగ్యులర్గా చేసే వెబ్సైట్ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది స్పీడప్ చేస్తుంది అనమాట. కోడింగ్ టాస్క్ని కూడా స్పీడప్ చేస్తుంది. సో దీనివల్ల ఎక్కువ మంది రీసోర్సెస్ లేకుండా ఈ పర్టికులర్ మోడల్లే ఇతర వర్క్స్ని కూడా హ్యాండిల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక చివరికి ఈ పర్టికులర్ మోడల్ యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది?
సో గూగుల్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఈ డ్రాగన్ టైల్ ఏఏ మోడల్ కనుక సక్సెస్ అవుతే కనుక మరిన్ని కంపెనీస్ ఇటువంటి వెబ్సైట్ డెవలప్మెంట్ మీద కూడా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కొన్ని ఏఐ సంబంధించిన టూల్స్ ఉన్నాయి. జస్ట్ మన టెక్స్ట్ దానికి సంబంధించిన వెబ్సైట్ అయితే రెడీ చేస్తుంది. బట్ ఇదేంటంటే విజువలైజేషన్ కానివ్వండి, ఎలిమెంట్స్ కానివ్వండి, కోడింగ్ కానివ్వండి, ఇలా ఆల్మోస్ట్ వెబ్సైట్ నుంచి స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎండ్ డిప్లాయ్మెంట్ స్టేజ్ వరకు కూడా అన్ని ఇంటిగ్రేట్ చేస్తున్న మోడల్. సో దీన్ని కనుక వీళ్ళు సరిగ్గా వర్కౌట్ చేయగలిగితే కనుక రాబోయే రోజుల్లో చాలా వరకు ఇప్పుడు డిజిటల్ సంబంధించిన వెబ్సైట్స్ అనేవి చాలా పెరుగుతూ వస్తున్నాయి. వాటికి పెద్ద ఆపర్చునిటీ కింద మారే అవకాశం ఉంటుంది. అలానే కొన్ని కంపెనీస్కి చాలా ఫాస్ట్ రిక్వైర్మెంట్ ఉండదు ఒక పలానా వెబ్సైట్ డెవలప్ చేయడం కోసం. సో అటువంటి టైంలో గూగుల్ కంపెనీ వాళ్ళకి ఇది భారీ ఆపర్చునిటీ కింద కనిపిస్తుంది. సో రాబోయే రోజుల్లో ఇటువంటి వెబ్సైట్స్ పెరిగే కొద్దీ దానికి కావాల్సిన ఆపర్చునిటీ అనేది గూగుల్ కంపెనీ వాళ్ళు బిల్డ్ చేసుకున్నట్టుగా అవుతుంది. ఇంకొక యూనిక్ పాయింట్ ఏంటంటే గూగుల్ కంపెనీ వాళ్ళు ఒక్కొక్క మోడల్ని ఒక్కొక్క స్పెసిఫిక్ డొమైన్ కోసం బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారు. వీళ్ళకి ఆల్రెడీ గూగుల్ ఏఐ స్టూడియో ఆల్రెడీ ఒక మోడల్ తీసుకొచ్చారు. దానికన్నా ముందు గూగుల్ సంబంధించిన జెమినై మోడల్ ఉంది. ఇప్పుడేమో డ్రాగన్ టైల్ మోడల్ అంటున్నారు. ఇలాగా ఒక్కొక్క స్పెసిఫిక్ డొమైన్ తీసుకురావడం వల్ల దేనికి దానికి సెగ్మెంటెడ్ ఆడియన్స్ అయితే మీకు ఒక అడ్వాంటేజ్ అయితే మారుతుంది అనమాట. ఇది గూగుల్ సంబంధించిన డ్రాగన్ టైల్ ఏఐ మోడల్ సంబంధించిన అప్డేట్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఏఐ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.